ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు డివోషనల్ వే. దేశ విదేశాల నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి విమానాశ్రయంలో ప్రతిరోజు 100 ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తూ ఉంది. అయితే విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల జారీకి అనుమతి లేని కారణంగా డిసెంబర్ 16వ తేదీ శనివారం నుండి విమానాశ్రయంకు బదులుగా తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జారీ చేస్తారు. ప్రతిరోజు 100 టికెట్లను బోర్డింగ్ పాస్ సమర్పించి భక్తులు యథావిధిగా శ్రీవాణి దర్శన ఆఫ్లైన్ టికెట్లను పొందవలసి ఉంటుంది. కావున శ్రీవారి భక్తులు విమానాశ్రయంలో శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ల మార్పును గమనించాలని టీటీడీ కోరడమైనది. శ్రీవాణి దర్శన టికెట్ల ఆన్లైన్ కోటాను యథావిధిగా ఆన్లైన్లోనే రిలీజ్ చేస్తారు. తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్లైన్లో ఇచ్చే శ్రీవాణి దర్శన టికెట్లను మాత్రం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జారీ చేస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పించబోతోంది. భక్తులు క్యూ లైన్లో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఉండేందుకు టైం స్లాట్ టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. ఆన్లైన్ దర్శన టికెట్ల వివరాలైతే 2,25,300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నవంబర్ 10వ తేదీన టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. రోజుకు 2,000 టికెట్ల చొప్పున శ్రీవాణి దర్శన టికెట్లు గదుల కోటాను కూడా నవంబర్ 10న విడుదల చేసింది. ఆఫ్లైన్ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల వివరాలైతే ఈ విధంగా ఉన్నాయి. వైకుంఠ ద్వార దర్శనం కోరుకునే భక్తులు తిరుపతిలో డిసెంబర్ 22వ తేదీ నుండి వైకుంఠ ద్వార దర్శనం ఫ్రీ స్లాటెడ్ సర్వదర్శనం అంటే ఎస్ఎస్టీ టికెట్లు ఫ్రీగా జారీ చేసే ప్రదేశాలైతే ఈ విధంగా ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి ఫ్రీ స్లాటెడ్ సర్వదర్శనం టికెట్లు 9 కౌంటర్లలో ఇవ్వనున్నారు. 1 శ్రీనివాసం కాంప్లెక్స్ మెయిన్ బస్టాండ్కి ఎదురుగా ఉంటుంది. 2 విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది. 3 గోవిందరాజస్వామి సత్రాలు రైల్వే స్టేషన్కి వెనుక వైపు ఉంటాయి. 4 భూదేవి కాంప్లెక్స్ అలిపిరి మెట్ల మార్గం దగ్గర ఉంటుంది. 5 ఇందిరా మైదానం మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉంటుంది. 6 జీవకోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. 7 రామానాయుడు ఉన్నత పాఠశాల బైరాగిపట్టెడ. 8 ఎంఆర్పల్లి జడ్పీ ఉన్నత పాఠశాల. 9 రామచంద్ర పుష్కరిణి సమీపంలో తిరుపతిలో ఈ ఫ్రీ ఎస్ఎస్టీ టికెట్లు జారీ చేస్తారు. ఇప్పుడు చెప్పిన ఈ 9 సర్వదర్శనం కౌంటర్లలో డిసెంబర్ 22 నుండి మొత్తంగా 4,23,500 టికెట్లు పూర్తయ్యే వరకు ఫ్రీ ఎస్ఎస్డి టికెట్లు టీటీడీ జారీ చేస్తుంది. ఇక ఇంకొక అప్డేట్ ఏమిటంటే దర్శన టికెట్లు గల భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. దర్శన టికెట్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు కానీ దర్శనానికి అనుమతించరు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని టీటీడీ కోరడమైనది. ఇక శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 22 నుండి 24 వరకు, డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేయడమైనది. ఈ సేవలను వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వర్ణరథంపై ఆలయ 4 మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ద్వాదశి నాడు ఉదయం 4:30 గంటల నుండి 5:30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. నాద నీరాజనం వేదికపై ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది. అదే రోజు గీతా జయంతి రావడంతో భగవద్గీతను కూడా అఖండ పారాయణంగా నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన వీడియోలను చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. మా వీడియోలను మీరు ఆదరిస్తారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.